సో ఒకసారి చూడండమ్మా, ది లాస్ట్ లీఫ్ అనే ఒక లెసన్. ఈ లెసన్ ది లాస్ట్ లీఫ్ అనే ఒక లెసన్ ఏంటంటే రిటన్ ఓ హెన్రీ అమ్మ. ఇందులో ఒక నీతిని తెలియజేస్తుంది. సో ఈ పాఠ్యం నుంచి ఒక నీతి మనకి ఏంటంటే, ఏ వ్యక్తి ఏనాడు కూడా ఆశను ఎదుర్కోకూడదు, హోప్ ఎదుర్కోకూడదు. జీవితంలో ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి బాధలైనా సవాలుగా ఎదుర్కోవాలి. కష్టాలని ఆశతో ధైర్యంగా ఎదుర్కొని జయించాలి అనే నీతిని ఒక లెసన్ మనకు తెలియజేస్తుంది. ఇందులో 3 క్యారెక్టర్స్ ఉంటారమ్మా, షూ, జాన్సీ, బెహర్మాన్. అందులో షూ అండ్ జాన్సీ వాళ్ళిద్దరు కూడా ఒక యంగ్ ఆర్టిస్ట్ అమ్మ, కళాకారులు. వాళ్ళు ఒక పాతబడిన ఇంటి ఒక 3వ అంతస్తులో ఒక చిన్న ఫ్లాట్ లో వాళ్ళు కలిసి ఉంటారు పేయింగ్ గెస్ట్ లాగా. అందులో జాన్సీ అనే అమ్మాయికి నుంచి న్యూమోనియా అనే ఒక జబ్బు వస్తుందమ్మా, ఊపిరితిత్తుల్లో ఉండే ఒక జబ్బు. అది ఎక్కువ విదేశాల్లో వస్తూ ఉంటుంది వింటర్ టైంలో. సో ఆమె చాలా అనారోగ్యంతో అయిపోద్ది. సో నవంబర్ నెలలో ఝాన్సీ తీవ్రంగా అనారోగ్యం అయిపోద్ది. ఆ అమ్మాయి తీవ్రంగా బాధపడుతూ ఉంటది అనారోగ్యంకి. ఆ అమ్మాయి తీవ్రంగా ఆందోళన చెందుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె పరిస్థితి గమనించిన డాక్టర్ ఏమని చెప్తాడంటే, ఈ అమ్మాయి బతుకు మీద ఆశను పోగొట్టుకుంటుంది. నేను బతకలేను అనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అదొక మనోధైర్యాన్ని కోల్పోతుంది. తను అలా చేయడం వల్ల తనకి ఎటువంటి మెడిసిన్స్ కూడా ప్రభావం చూపించలేదు. వెంటనే ఇలా చెప్పగానే డాక్టర్ జాన్సీ జీవితం మీద కోల్పోతుందని చెప్పగానే వెంటనే తన ఫ్రెండ్ షూ ఏం చేస్తుందంటే, ఆమె పరిస్థితిని గమనించిన వెంటనే ఝాన్సీకి ఈ కంఫర్టబుల్ వస్తువులన్నీ తన చుట్టూ తనకి ఇష్టమైన వస్తువులన్నీ షూ తన ముందు చూపిస్తుంది. సో తన నుంచి బట్టల కోసం మాట్లాడుతుంది, ఫ్యాషన్స్ కోసం మాట్లాడుతుంది. ఇంకా రకరకాల తనకి ఇష్టమైన డ్రాయింగ్ బోర్డుని తీసుకొని వచ్చి అస్తమాను విండో బయట నుంచి ఇలాగా షూ, జాన్సీ విండో బయట నుంచి ఈ ఆకును అలా చూస్తూ ఉంటది. ఇందులో కొన్ని ఆకులు ఉంటాయి కదా, ఇందులో ఈ ఆకులు కొద్దిగా రాలిపోతూ ఉంటాయి. ఇందులో లాస్ట్ ఆకు ఎప్పుడైతే రాలిపోతే తిన కూడా ప్రాణం పోతది అని చెప్పి ఆక్కస్ ఎలా చూపిస్తూ ఉంటది జాన్సీ షూకి. వెంటనే చూపించడం వల్ల తనకి ఇష్టమైన డ్రాయింగ్స్ చూపించి, వెంటనే నేను డ్రాయింగ్ గీయాలి, వెంటనే నువ్వు ఇది క్లోజ్ చేసి విండో క్లోజ్ చేసి లైటింగ్ పడితే డ్రాయింగ్ వెళ్ళిపోతుందని చెప్పి బలంగా విండో క్లోజ్ చేయించేస్తుంది. వెంటనే విండో క్లోజ్ చేయగానే వెంటనే తిని కూడా సరే కొంతసేపు నేను చూడాలని డ్రాయింగ్ వేసుకో అని చెప్తుంది జాన్సీ షూతో. సో అప్పుడు వెంటనే విండో క్లోజ్ చేసిన వెంటనే తనకి ఇష్టమైన డ్రాయింగ్స్ అవన్నీ చూపిస్తుంది. ఎన్నో తనకి ఆ జీవితం మీద హోప్ కలిగించే మాటలు ఎన్నో చెప్తుంది. ఎన్ని చెప్పినా తను బయట కాసే చూస్తుంది, ఆకులు లెక్క పెట్టుకుంటుంది. ఆకులను రాలిపోతున్నాయి, ఎందుకంటే అది ఒక ఆటమ్ సీజన్, ఆకులు రాలే కాలం. సో అలా లెక్క పెట్టుకుంటూ ఉంటది. చివరికి ఏమవుతుందంటే, జాన్సీ టోల్ హెడ్ దట్ నేను చనిపోతాను, ఇంకొక లాస్ట్ లీఫ్ మాత్రం ఉంది, ఇంకొక 3 days లో ఇంకొక కొన్ని లీవ్స్ ఉన్నాయి, లాస్ట్ లీఫ్ వస్తుంది, చచ్చిపోతాను, ఇంకో 3 days లో మొత్తం ఆకులను రాలిపోతాయి అని చెప్పగా రేషు అని తిక్కగా మాట్లాడుతూ, నాన్ సెన్స్ పిచ్చుకో తాపు, నువ్వేం మాట్లాడుతున్నా నీకేమైనా అర్థమవుతుందా, ఉండు అని చెప్పి చాలా మనసుకు ఆనంద కలిగే మాటలు, మనోధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడుతుంది. ఎన్ని మాటలైనా షూ మాట్లాడుతుంది జాన్సీతో. ఇలాగా ఎన్ని మాటలైనా జాన్సీకి అవి ప్రభావితం చూపించలేదు. జాన్సీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే న్యూమోనియా వచ్చి అక్కడ అందరూ చనిపోతున్నారు, అందువల్ల న్యూమోనియా వచ్చి నేను కూడా చనిపోతానని ఒక దిగ్భ్రాంతిలో తను వెళ్ళిపోతుంది. అందుకే షూ తన బెస్ట్ ఫ్రెండ్ షూ ఇన్ని మాటలు చెప్తాను, తను జాన్సీ నమ్మట్లేదు. ఇది నా ఫ్రెండ్ ఎలాగైపోతుందని చెప్పి వెంటనే మన షూ అక్కడ ఒక బెహర్మాన్ ని ఓల్డ్ పెయింటర్ కలుస్తుంది. అతను ఇతను 3వ ఫ్లోర్ ఉంటారు కదా వీళ్ళిద్దరు కలిసి ఓల్డ్ హౌస్ లో. అతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు. దాని 60 years ఓల్డ్ మ్యాన్ ఇది జరిగిందంతా చెప్తూ, ఇలా నా ఫ్రెండ్ ఇలా బాధపడుతుంది, ఏం అర్థం అవట్లేదు, లాస్ట్ లీఫ్ తో తన ప్రాణం ముడిపెట్టుకుందని చెప్పగానే బెహర్మాన్ వచ్చి తనకి మెంటలా అలా అదైతే ఫూలిష్ గా ఆలోచిస్తుందని చెప్పి ఇద్దరం కలిసి వెళ్దాము జాన్స్ దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు కలిసి జాన్స్ రూమ్ లోకి వెళ్తారు. ఆ టైంలో జాన్స్ చక్కగా పడుకొని అప్పుడు ఏమొచ్చింది వెంటనే ఇతను బెహర్మాన్ ఏమొచ్చి ఐవి ప్రకాశ్ చూస్తాడు. చూసి ఒకే ఒక ఆకు ఉంది ఇలాగా చూస్తున్నాడు. సో బెహర్మాన్ ఇతను చూస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకే ఒక ఆకు ఉంది, వర్షం బయటపడుతుంది, ఎప్పుడైనా ఈ ఆకు పడిపోద్ది, ఎలాగా తను పడుకుంది కదా, తను అలా పడుకునేమండి, ఏదో మనం ప్లాన్ చేద్దామని చెప్పి వెంటనే బెహర్మాన్ ఏం చేస్తాడు, అప్పుడు బెహర్మాన్ వెంటనే జాన్స్ ఏమొచ్చి నిద్ర నుంచి లెగుస్తుంది నెక్స్ట్ రోజు. వెంటనే విండో కాస్ట్ చూస్తాయి. షీ లుక్ అట్ ది లాస్ట్ లీఫ్ కాస్ట్ చూస్తే చాలా ఆరోగ్యం, చాలా హెల్దీగా లీఫ్ అనేది ఉంటది. జాన్స్ ఏమొచ్చి ప్రతి గంటకి ఆ లీఫ్ కాస్ట్ చూస్తూ ఉంటది. కానీ ఎంత పిడుగులు వచ్చినా, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, పెను తుఫాన్ వచ్చినా అది ఆకు అస్సలు కనీసం రాలదు. వెంటనే అప్పుడేమో చిదేటి ఎంత గాలి వచ్చినా, ఎంత వర్షం వచ్చినా రావట్లేదు ఈ ఆకు, ఇంకెందుకైతే ఈ ఆకు బానే ఉంటది, ఇంత వర్షాన్ని, ఇంత గాలిని, ఇంత పిడుగుని తట్టుకున్నది ఈ ఆకు, నేను ఈ న్యూమోనియా జబ్బుని తట్టుకోలేనా, నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, ఆకే తట్టుకుని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ తన జీవితం మీద తిరిగి దృఢ సంకల్పంలో తెచ్చుకుంటది, బతకాలని జీవితం మీద ఆశని తెచ్చుకుంటది. అప్పుడు వెంటనే తను నిందించుకుంటది, నేను ఇన్ని రోజులు చాలా తప్పు చేశాను, చాలా నేను తప్పుగా ప్రవర్తించాను, నా వల్ల ఎంతమంది బాధపడ్డారు,
సో నేనేంటి బతకూడదని చెప్పి నేను చనిపోవాలని అనుకున్నాను, నేను చాలా పాపం చేశాను చనిపోవాలనుకొని అని తను చాలా బాధపడుతుంది. నా నెక్స్ట్ మార్నింగ్ ఏమొచ్చి షూ టోల్ జాన్సన్ చెప్తాడు బెహర్మన్ కోసం. బెహర్మన్ అనే అతను నువ్వు పడుకున్నప్పుడు మన రూమ్ కి వచ్చారు, అప్పుడు నువ్వు పడుకున్నావు, కానీ ఇప్పుడు అతను చనిపోయారు. అసలు ఏంటంటే ఒక గాడ్ చెప్పాడు, ఒక గాడ్ ఏమొచ్చి బెహర్మన్ కోసం చెప్తాడు. బెహర్మన్ ఏమొచ్చి అనారోగ్యం పాలు 2 days నుంచి అనారోగ్యం పాలు అయ్యాడు అతను. ఆ గాడ్ ఫౌండ్ మన ఇంటి సెక్యూరిటీ గారు చెప్పాడు, ఆ బెడ్ అతని క్లోత్స్ అన్ని కూడా చాలా తడిగా ఉన్నాయంట. ఒక రోజు రాత్రి అంటే అతను చాలా ఒక లీఫ్ వేశారంట నైట్, స్టార్మీ అది పిడుగులు వర్షం కురుస్తున్న నైట్. ఆ రోజు నువ్వు పడుకున్నావు, అది వేసింది ఎవరో కాదు బెహర్మనే. సో అది ఆ లీఫ్ వేశాడు, అది నీకు ఇప్పటివరకు ఆశ్చర్యం కలగలేదా? ఆకు ఎప్పుడో పడిపోయింది, రాలిపోయింది, కానీ అతను వేసిన డ్రాయింగ్ అందుకే ఎంత వర్షం వచ్చినా ఎంత గాలి వచ్చినా అది ఓడలేదు, పోలేదు. నీకు ఎప్పుడు ఆశ్చర్యం కలగలేదా? గాలి వస్తే ఆకు ఎగురుతుంది కదా, అది అసలు కనీసం ఎగరలేదు. అది అతను ఒక అద్భుతం, అంత మాస్టర్ పీస్ డ్రాయింగ్, గ్రీన్ ఎల్లో కవర్ చేసి అంత బాగా ఈ విధంగా ఆ రోజు నైట్ నీకు డ్రాయింగ్ అతను వేశాడు విండో బయట నుంచి. ఆకు పడిపోతే దాని ప్లేస్ లో ఎల్లో గ్రీన్ కలిసి పెయింటింగ్ వేశారు అతను. నీ ప్రాణం అతను కాపాడారు. సో కానీ అతను ఇప్పుడు చనిపోయారు, నీ ప్రాణం కాపాడు, అతను చనిపోయారు అని చెప్పి షూ జాన్సన్ చెప్తుంది. సో జాన్సన్ చాలా బాధపడుతూ ఆ విధంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని బెహర్మన్ తను చనిపోయాడు, వారు చనిపోయాడు కానీ అద్భుతమైన డ్రాయింగ్ గీసి ఒక నిండు ప్రాణాన్ని అతను కాపాడాడు. ఇంతకంటే మాస్టర్ పీస్ అండ్ డ్రాయింగ్ ఇంకేం కావాలని ఆ లెసన్ అక్కడతో ఎండ్ అయిపోద్ది. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆశలు వదులుకోకూడదు, జీవితం ఎప్పుడు కూడా దృఢ సంకల్పం ఉండాలి. ఎప్పుడు కూడా ఈ పద్యం మనకు అందిస్తుంది, ఆత్మధైర్యం కోల్పోకూడదు. చావుకు దగ్గరే ఒక అమ్మాయిని తన జీవితం అతను వేసే డ్రాయింగ్ ద్వారా ఆమె బతికింది. అతను అంత మంచి డ్రాయింగ్, ఇది ఒక టచింగ్ స్టోరీ. అతను వేసే డ్రాయింగ్ వల్ల ఆమె బతికిందంటే ఇది ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. ఒక పెయింటర్ తన డ్రాయింగ్ తో ఒక అమ్మాయిని బతికించాడు. అదే ప్రాసెస్ లో ఆ పెయింటర్ చనిపోయాడు న్యూమోనియా వచ్చి. ఇది ఒక సెంటిమెంటల్ స్టోరీ. ఇది ఒక చలింపజేసే కదా. గోడ మీద కనిపించబడుతున్న ఐవీ క్రీపర్ యొక్క చివరి ఆకు జీవితం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఏంటి ఎగ్జాంపుల్ చేస్తుందంటే లాస్ట్ లీఫ్ ఒక వాల్యూ ఆఫ్ ఆర్ట్ అంటే ఏమని చెప్తుందంటే, ఏమని చిత్రీకరిస్తుందంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలిగే చిత్రీకరించడం చిత్రకారుని యొక్క గొప్పతనంగా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. అతను వేసే డ్రాయింగ్ వల్ల ఒక నిండు ప్రాణం కాపాడగలిగారు అతను వేసిన డ్రాయింగ్ వల్ల. సో ఇది ఒక ఆర్ట్ ఒక వాల్యూ, నిజంగా వాల్యూ ఆఫ్ ఆర్ట్ ఇది. ఆ ఒక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక అందమైన స్టోరీ, ఇది ఒక అందమైన స్టోరీ. సో తోటి వ్యక్తి యొక్క ప్రాణం కాపాడటంలో ప్రేమ మరియు త్యాగం యొక్క గొప్పదనాన్ని పాఠ్యం మనకు బాగా తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి ఆస్తో మరియు ఆత్మధైర్యంతో ఉండాలి, దృఢమైన సంకల్పంతో ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక దారి వస్తుంది. వేర్ దెరిసివే అని ఒక మనకి ప్రోవర్బ్ కూడా ఉంది. మనం ప్రయత్నిస్తుండాలి, ఖచ్చితంగా ఏదో ఒక హోప్ అనేది మనకు వస్తుంది అని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చమ్మా. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను చెప్పే క్లాస్ కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం 9th CBSE లెసన్స్, 10th CBSE లెసన్స్, 8th CBSE లెసన్స్ అన్ని నేను నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. గ్రామర్ టాపిక్స్ అన్ని చెప్పాను. మీకు ఏ టాపిక్ గ్రామర్ టాపిక్ కావాలన్నా, లెసన్స్ కావాలన్నా నా పేరు కొట్టి మీరు ఆ టాపిక్ కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ లెసన్. ఈ లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.